మండలంలోని శంషాబాద్ గ్రామంలో 3 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావర్ మాట్లాడుతూ గ్రామంలో రాబోయే వర్షాకాలంలో జనాలు ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్లను నిర్మించాలనే ఉద్దేశంతోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 3 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా త్వరలోనే అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బేలా మండల్ శంషాబాద్ జీపీలో ఎన్ఆర్జీఎస్ నిధులతోని మన ముద్దు బిడ్డ మన మంత్రివర్యులు సీతక్క ఆధ్వర్యంలో, అట్లాగే మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ నిధులతోని మన ఎన్ఆర్జీఎస్ నిధులతోని శంషాబాద్లో 3 లక్షలతోని అభివృద్ధి సీసీ రోడ్ పనులు నడుస్తున్నాయి. ఇంతకుముందు గతంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది. అప్పటి నుంచి శంషాబాద్లో ఇంతకుముందు ఇంకా 3 లక్షలు ఇచ్చింది. ఇది సెకండ్ స్టెప్. ఇది ఇంకా ఇప్పుడు 3 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేస్తుంది. దానివల్ల శంషాబాద్ అదే మా బేలా మండల్ తరఫున మన ముద్దు బిడ్డ సీతక్క గారికి, అట్లానే మన కంది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. బేల మండలంలోని పొనాల గ్రామ పంచాయతీ పరిధిలో గల